ఇప్పటికీ కూడా మన దేశంలో చాలా కుటుంబాలు తమ పిల్లల్ని ఆర్మీకి పంపాలంటే ఇష్టపడరు. నిత్యం ప్రమాదాలతో చెలగాటం వద్దు అనుకుంటారు. ఉన్నంతకాలం బిడ్డలు తమ కళ్ళ ముందే ఉంటే చాలనుకుంటారు. మరి అందరూ అలా ఆలోచిస్తే దేశ భద్రత ఎలా? ఈరోజు ఈ క్షణం మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు కారణం సరిహద్దుల్లో ఉన్న సైనికులు, వారిని దేశ రక్షణ విధులకు పంపిన కుటుంబాల త్యాగం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రస్తుత దేశంలో ఉద్రిక్త వాతావరణం ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వల్ల భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ బిడ్డలకు వీరతిలకం దిద్ది యుద్ధభూమికి సాగనంపుతున్నారు కొందరు మాతృమూర్తులు. అన్నవాళ్ళని, కడుపున పుట్టిన వాళ్ళని వదిలి దేశసేవ కోసం విధులకు హాజరవుతున్న ఆర్మీ జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు. ఆ వివరాలు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట గ్రామంలో సుమారు 42 మంది ఆర్మీ జవాన్లున్నారు. వారితో పాటు మండలంలో మరో 20 మంది జవాన్లున్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో గ్రామంలోని ఆర్మీ కుటుంబాల స్పందన తెలుసుకోగా అందరి నోట ఒకటే మాట, దేశం కోసం దేనికైనా సిద్ధం అంటున్నారు. వారి కుటుంబ సభ్యులు దేశ రక్షణలో ఉన్నారని గర్వంగా చెప్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొందరు ప్రస్తుత పరిస్థితి మీద స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోరిట గ్రామానికి చెందిన మతిన్ కుటుంబం 2 ఆర్మీ జవాన్లున్నారు. అన్న తమ్ముళ్ళు ఆర్మీ జవాన్లు నదీముద్దీన్, సమీరుద్దీన్లు ఇక ఆర్మీ జవాన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిపై మతిన్ స్పందిస్తూ ముష్కరులకు మద్దతిస్తూ ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పి తీరాల్సిందే. భారత్ పేరు వింటేనే భయపడేలా చేయాలి. మా అన్నదమ్ములిద్దరూ ఆర్మీ జవాన్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు మాకు తెలియజేస్తూనే ఉన్నారు. మమ్మల్ని కన్నవాళ్లకు నేను అండగా ఉంటే కోట్లాది మంది భారతీయులకు రక్షణగా మా అన్నదమ్ములిద్దరము అంటూ గర్వంగా చెప్పుకున్నాడు మతిన్. ఇక గోరిట గ్రామానికి చెందిన ఆంజనేయులు ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా అతడి తల్లి మాట్లాడుతూ, పహల్గాం దాడి అమానవీయం. ఇక ఏ మాత్రం దాయి చూపకుండా ఉగ్రవాదులను ఏరి పారేయాల్సిందే. దేశ రక్షణ కోసమే నా కుమారుడు వెళ్ళాడు. ఈ భూమి మీద ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. బతికి ఉన్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యం. నా కొడుకు జమ్మూ కాశ్మీర్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. మన దేశం వైపు కన్నెత్తి చూసేవాడు ఎవరైనా సరే వదిలిపెట్టకూడదు అని చెప్పుకొచ్చారు. వీరే కాదు, గ్రామంలోని ఏ ఆర్మీ కుటుంబాన్ని కదిలించినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. మా పిల్లలు దేశ రక్షణ కోసం విధుల్లో ఉన్నారంటూ గర్వంగా చెబుతున్నారు. వీరి దేశభక్తికి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్రం పారా మిలిటరీ బలగాలు సెలవులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొట్ర, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఐల మహేష్ గౌడ అనే జవాను సెలవులకు మధ్యలోనే విధులకు వెళ్లడానికి రెడీ అయ్యాడు. ఆర్మీలో నాయక్గా విధులు నిర్వహిస్తున్న మహేష్ గౌడ చైనా, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో అస్సాంలో కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 19 నుంచి మే 19 వరకు నెల రోజుల పాటు సెలవులపై వచ్చారు. సెలవులు రద్దవడంతో తిరిగి విధుల్లో చేరడానికి వెళ్తూ తన బిడ్డలను హద్దుకున్న దృశ్యం అందరినీ ఆకర్షిస్తుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.